ఫ్యాక్ట్ నెంబర్ 1, క్రికెట్లో చాలా రూల్స్ ఉంటాయి. అందులో చాలా రూల్స్ చాలామందికి తెలియవు. అయితే ఇప్పుడు మీలో చాలామందికి తెలియని ఒక వింత క్రికెట్ రూల్ చెప్తాను. అదేంటంటే క్రికెట్ పిచ్ దగ్గరలో ఫీల్డింగ్ చేసే ఫీల్డర్ యొక్క నీడ ఆ పిచ్కి కనుక తాకితే బ్యాట్స్మెన్ ఆ బాల్ని ఆడే వరకు ఆ ఫీల్డర్ యొక్క నీడ మూవ్ అవ్వకూడదు. ఒకవేళ మూవ్ అవుతే అది నో బాల్గా ప్రకటిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, ప్రపంచంలోనే అతి చిన్న కంట్రీల్లో ఇజ్రాయెల్ కూడా ఒకటి. అయితే ఈ కంట్రీలో ఈస్ట్ సైడ్ నుంచి వెస్ట్కి వెళ్ళడానికి కేవలం 2 hours టైం పడుతుంది. అదే టాప్ టు బాటమ్ వెళ్ళడానికి కేవలం 9 రోజులు మాత్రమే పడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, మీరు ఇక్కడ చూస్తున్న ఈ జంతువు పేరు టార్డిగ్రేడ్. ఇది ఫుడ్ లేకుండా దాదాపు 30 సంవత్సరాల వరకు జీవిస్తుంది. అండ్ అలాగే యూనివర్స్లోనే వన్ అండ్ ఓన్లీ యానిమల్ ఆక్సిజన్ కూడా లేకుండా స్పేస్లో సర్వైవ్ అవ్వగలదు. ఇంకో వావ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇది ఒకవేళ చనిపోయినా మళ్ళీ 10 సంవత్సరాలకి బ్రతికేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, ప్రపంచంలోనే అతి చిన్న ఫ్లైట్ జర్నీ ఎన్ని కిలోమీటర్లో తెలుసా? అది ఎన్ని కిలోమీటర్లు అంటే కేవలం 2800 మీటర్లు. ఈ డిస్టెన్స్ని కేవలం 30 నుంచి 50 సెకండ్స్లోనే ఆ ఫ్లైట్ రీచ్ అయిపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5, అమెజాన్లో మీరు ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు మీకు ఏదైనా పాడైపోయిన వస్తువు వస్తే అమెజాన్ మీకు $1000 చెల్లిస్తుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 73,000 రూపాయలు. మీలో చాలామంది అమెజాన్లో డిస్కౌంట్స్ కోసం చూస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు నేను చెప్పింది చేస్తే మీకు 50 to 70% డిస్కౌంట్ వస్తుంది. దీనికోసం మీరు అమెజాన్ ఓపెన్ చేస్తే లెఫ్ట్ సైడ్లో కిందకి స్క్రోల్ చేసినప్పుడు ప్రోగ్రామ్స్ అండ్ ఫీచర్స్ ఆప్షన్లో క్లియరెన్స్ స్టోర్ అని ఉంటుంది. దాంట్లోకి వెళ్ళినట్లయితే మీకు డిస్కౌంట్స్ అనేవి లభిస్తుంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 6, కిండర్ జాయ్. ఈ పేరు మీలో చాలామంది వినే ఉంటారు. అయితే ఇది ప్రపంచంలోనే ఎక్కువగా అమ్మడిపోయే చాక్లెట్లలో ఒకటి. అయితే దీన్ని అమెరికాలో 50 ఏళ్ళ క్రితమే బ్యాన్ చేశారు. ఒకవేళ కిండర్ జాయ్ని తీసుకొని అమెరికాలో ఎంటర్ అయితే మీకు $3,000 ఫైన్ పడుతుంది. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 2 లక్షల పైనే. కిండర్ జాయ్ యుఎస్లో బ్యాన్ అవ్వడానికి కారణం ఏంటంటే కిండర్ జాయ్లో ఉండే ఈ చిన్న బొమ్మలు. ఈ చిన్న బొమ్మల వల్ల చిన్నపిల్లలకి ప్రమాదం. ఈ చిన్న బొమ్మల వల్ల ప్రమాదం ఏంటి అని అనుకోకండి. చిన్నపిల్లలు ఈ బొమ్మల్ని మింగేస్తారు అని భావించి అక్కడ గవర్నమెంట్ కిండర్ జాయ్ని బ్యాన్ చేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 7, మీలో చాలామంది స్పెట్స్ మీద ఇలాంటి నెంబర్స్ని చూసే ఉంటారు. అయితే మీరు ఈ నెంబర్స్ని యూజ్ చేసి మీ స్పెట్స్ యొక్క ఈచ్ పార్ట్ లెంత్ ఎంతో తెలుసుకోవచ్చు. అది ఎలా అంటే స్టార్టింగ్లో ఉన్న ఈ 2 digit నెంబర్ స్పెట్స్కున్న గ్లాసెస్ లెంత్ సైజుని తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 53 స్క్వేర్ అని ఉంటే ఈ స్పెట్స్కున్న లెన్స్ యొక్క సైజ్ 53 mm అని అర్థం. అండ్ ఇదే మన ఐ సైజ్. అండ్ నెక్స్ట్ ఉన్న ఈ నెంబర్ ఈ 2 లెన్స్కి మధ్యలో ఉన్న బ్రిడ్జ్ యొక్క లెంత్ని తెలియజేస్తుంది. అండ్ అలాగే లాస్ట్ ఉన్న ఈ 3 digit నెంబర్ స్పెట్స్కున్న టెంపుల్ యొక్క లెంత్ని తెలియజేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8, మీరు ఇక్కడ చూస్తున్న ఈ వ్యక్తి పేరు బిల్ హ్యాస్ట్. విషయం ఏంటంటే ఇతను పాము యొక్క విషాన్ని కొన్ని సంవత్సరాల పాటు తన బాడీలో ఇంజెక్ట్ చేసుకున్నాడు. మీలో చాలామందికి ఒక డౌట్ వచ్చే ఉంటుంది, పాము విషం బాడీలోకి వెళ్తే చనిపోతాం కదా అని. అతను ఇలా ఎందుకు చేశాడంటే పాము కాటుకు ముందు పాము విషమే అని ప్రపంచానికి తెలియజేయడం కోసం ఇలా చేశాడు. అండ్ ఇతను 170 పాము కాటులను కూడా తట్టుకోగలిగాడు. అండ్ అలాగే ఇతను చాలామంది పాము కాటు బాధితులకు తన బ్లడ్ని డొనేట్ చేశాడు. తన బ్లడ్ని డొనేట్ చేయడం వల్ల వాళ్ళు కూడా బ్రతికారు. ఇతను దాదాపు 100 సంవత్సరాలు పైగానే బ్రతికాడు. ఫ్యాక్ట్ నెంబర్ 9, మీరు ఏదైనా ఆబ్జెక్ట్ మూవ్ అవ్వడం చూసే ఉంటారు. కానీ నేను ఇప్పుడు మీకు ఒక మూవ్ అయ్యే కాంటినెంట్ గురించి చెప్తాను. ఆ కాంటినెంట్ పేరు ఆస్ట్రేలియా. ఇది ప్రతి సంవత్సరం 7 సెంటీమీటర్లు ఉత్తరం వైపు మూవ్ అవుతూ వెళ్తుంది. ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ మూవింగ్ కాంటినెంట్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో ఆఫ్రికా ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 10, మనలో చాలామందికి వెనక భాగంలో ఎలాంటి హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్ని వీనస్ హోల్స్ అంటారు. ఈ వీనస్ హోల్స్ ఉంటే మీరు హెల్తీగా మీ ఏజ్కి సరిపడే వెయిట్ ఉన్నారు అని అర్థం. ఫ్యాక్ట్ నెంబర్ 11,
మీ అందరికీ తెలిసిందే చాలా కంట్రీస్లో వ్యభిచారం అనేది ఇల్లీగల్ అని, కానీ స్పెయిన్లో మాత్రం వ్యభిచారం లీగల్. అండ్ అలాగే స్పెయిన్లో ట్రెవెజో అనే స్కూల్లో ప్రాస్టిట్యూషన్లో చాలా ప్రొఫెషనల్ కోర్సెస్ని నేర్పిస్తారు. అండ్ అలాగే అబ్బాయిల్ని ఎలా మ్యానిపులేట్ చేయాలో కూడా నేర్పిస్తారు. అండ్ ఈ ట్రెవెజోలో ప్రాస్టిట్యూషన్ చేయడంలో థియరిటికల్గా ప్రాక్టికల్గా చాలా ప్రొఫెషనల్గా నేర్పిస్తారు. ఈ స్కూల్లో కేవలం అమ్మాయిలు మాత్రమే ఉంటారు. ఇక్కడ చదవాలి అంటే 100 యూరోలు పే చేయాల్సి ఉంటుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 8,000 రూపాయలు.